ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో 6వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన కేతోజీ కరుణ ప్రజాసేవే లక్ష్యంగా పనిచేస్తానని హామీ ఇచ్చిన కేతోజీ వినోద్ కుమార్. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో 6వ వార్డు స్వతంత్ర అభ్యర్థి కేతోజీ కరుణ గజ్వేల్ ఐఓసీ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా వారు కేతోజీ వినోద్ కుమార్ మాట్లాడుతూ కౌన్సిలర్ అభ్యర్థిగా మా అమ్మ కేతోజీ కరుణ మీ ముందుకు వస్తున్నారని, వార్డు అభివృద్ధి ధ్యేయంగా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా నిరంతరం పనిచేస్తానన్నారు. అలాగే శివాలయం వీధిలో రోడ్డు సరిగ్గా లేకపోవడం గత 10 సంవత్సరాల నుండి ఏ ప్రభుత్వం పట్టించుకునే నాదుడే లేడు కాబట్టి నేను ఇవి చేయడానికి ముందుకు వస్తున్నానన్నారు. మీరందరూ నన్ను 6వ వార్డు ప్రజలు ఆశీర్వదించాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో హనుమంతు, వెంకటేశం, నరేష్, ప్రభుదాస్ తదితరులు పాల్గొన్నారు. నేను మీ కేతోజీ వినోద్ కుమార్. నేను పుట్టింది గజ్వేల్లోనే, ఉండేది గజ్వేల్లోనే, నా జీవితం గజ్వేల్ కొరకే. ఈ 6వ వార్డు ప్రజలు నన్ను ఆదరించవలసిందిగా కోరుచున్నాను. మరి ఈ 6వ వార్డు పరిధిలో చూసుకుంటే శివాలయం కాలనీలో అతలాకుతలమైనటువంటి రోడ్లు, అదేవిధంగా ఆఫీసర్స్ కాలనీలో ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా ఉన్నటువంటి కుక్కలు, అదేవిధంగా కోతుల నుంచి విపరీతమైనటువంటి దాడులు జరుగుతున్నాయి. అదేవిధంగా లక్ష్మీ ప్రసన్న కాలనీలో చూస్తే రోడ్లు అయితే అస్తవ్యస్తంగా ఉండి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అదేవిధంగా సిరి ఎంక్లేవ్లో చూస్తే చాలా సమస్యలు ఉన్నాయి. ఇట్లాంటి సమస్యలన్నింటినీ ప్రజ్ఞాపూర్లో ఎక్కడ చూసినా రోడ్లు చిన్న చిన్న రోడ్లు ఉన్నాయి. వీటన్నింటికి పరిష్కారం చూపడానికి నేను ముందుకొస్తున్నాను. కాబట్టి ప్రజలారా, నన్ను 6వ వార్డుగా అభ్యర్థిగా ముందుకొస్తున్నటువంటి మా అమ్మగారిని మీరు అమూల్యమైన ఓటు వేసి గెలిపించవలసిందిగా మీ అందరికీ చేతులు జోడించి వేడుకుంటున్నాను. ఈరోజు గజ్వేల్ మున్సిపల్ 6వ వార్డు అభ్యర్థిగా మా అమ్మగారిని నిలబెట్టడం జరిగింది. మరి గజ్వేల్ మున్సిపల్ పరిధిలో ఏదైనా వార్డు రోడ్డు లేకుండా, సరైన సదుపాయాలు లేకుండా ఉన్నదంటే అది 6వ వార్డు. మరి 6వ వార్డును గత పాలకులు పట్టించుకోకుండా గాలికి వదిలేశారు. మరి ఇలాంటి వార్డును నాకు గనక ప్రజలు అవకాశం ఇచ్చి ఆశీర్వదిస్తే ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వాళ్లకు సేవకునిగా సేవ చేస్తూ వారిని నేను ఈ 6వ వార్డుని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైనటువంటి వార్డుగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 6వ వార్డు ప్రజలందరికీ నా ఒకటే విన్నపం, ప్రజలారా, నేను గత 10 ఏళ్ల నుంచి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ సేవకునిగా పనిచేస్తూ ఈరోజు మీ ముందుకు వస్తున్నాను. కాబట్టి మీరందరూ ఆశీర్వదించవలసిందిగా కోరుచున్నాను. 6వ వార్డు అభ్యర్థిగా నేను నిలబడుతున్నాను. నా కేతోజీ వినోద్ కుమార్ నా కొడుకు ముందుకెళ్తున్నాడు అని నేను కూడా ముందుకెళ్తున్నాను. నా 6వ వార్డు అభ్యర్థి జనాలందరూ నన్ను గెలిపించండి అని కోరుకుంటున్నాను. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 755042
8888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.